మున్సిపల్ ఎన్నికల ఫలితాల ప్రభావం తెలంగాణ రాజకీయాలపై ఎలా ఉండబోతున్నది? అంచనాలకు మించి కాంగ్రెస్ ను గెలిపించిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే దక్కుతుందా? కాంగ్రెస్ గెలుపే కాదని బీఆర్ఎస్ లీడర్ కేటీఆర్ విమర్శించడం వెనుకున్న లాజిక్ ఏమిటి? రేవంత్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్న బీఆర్ఎస్ ప్రచారం అబద్ధమని తేలిందా? బీఆర్ఎస్ బీజేపీ బలంగా ఉన్న జిల్లాల్లోనూ కాంగ్రెస్ పార్టీ పాగా వేయడానికి కారణమేమిటి? ఈ విజయం ద్వారా రేవంత్ రెడ్డి పార్టీ పైన, ప్రభుత్వం పైన పట్టును మరింత పెంచుకుంటారా? నేనే రాజు, నేనే మంత్రి అంటున్న రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని సీనియర్లు శిరసావహించక తప్పదా? 2029లో జరిగే ఎన్నికల తర్వాత కూడా తానే సీఎం అంటున్న రేవంత్ మాటల పరమార్థం ఏమిటి? అధికార పార్టీ స్థానిక ఎన్నికల్లో సాధించిన విజయాలు సార్వత్రిక ఎన్నికల్లోనూ కొనసాగుతాయా? నిజంగానే 2029లో జమిలీ ఎన్నికలు జరిగితే తెలంగాణలో లాభపడే పార్టీలేవి, నష్టపోయే పార్టీలేవి? 9.5 ఏళ్లు తెలంగాణను ఏలిన బీఆర్ఎస్ పరిస్థితి నానాటికి తీసుకట్టుగా ఎందుకు మారుతోంది? ఎన్నికలు ఎప్పుడు జరిగినా అధికారం తమదే అని చెప్పుకునే బీఆర్ఎస్ ఆత్మవిమర్శ చేసుకుంటుందా? అహంకారమే బీఆర్ఎస్ పాలిట శాపమైందన్న కవిత విమర్శనైన కేసీఆర్ అండ్ కో సీరియస్ గా తీసుకుంటారా? తెలంగాణలో మరింతగా బలపడే అవకాశాలను బీజేపీ ఎందుకు సద్వినియోగం చేసుకోలేకపోతున్నది? 2029లో బలమైన జాతీయ పార్టీలను తట్టుకొని భారత రాష్ట్ర సమితిని కేసీఆర్ గట్టెక్కించగలరా? వర్తమాన రాజకీయ పరిణామాలపై ఆర్కే మార్క్ సునిశిత విశ్లేషణ. వీకెండ్ కామెంట్ బై ఆర్కే ఈరోజు రాత్రి 8:30 గంటల 30 నిమిషాలకు.